వైసీపీ నేతలు విడుదల రజని బొల్లా బ్రహ్మనాయుడుని ఫోన్లో పరామర్శించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. టీడీపీ దాడులకు భయపడవద్దని ధైర్యం చెప్పారాయన. ఏపీలో జంగల్ రాజ్ నడుస్తుందని విమర్శించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం దుర్మార్గాలు చేస్తుందని, రాష్ట్రంలో శాంతి భద్రతలు కుప్పకూలాయని జగన్ కమెంట్ పాస్ చేశారు. పాలకుల వైఫల్యాలను ప్రశ్నించకుండా దాడులు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. అయితే ఇదే అంశంపై మరింత తాజా సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంపై జరుగుతున్నటువంటి దాడులను వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ అంటే ఆటవిక రాజ్యం నడుస్తుందంటూ జగన్ చేసినటువంటి కీలక కామెంట్స్ ప్రజెంట్ హాట్ టాపిక్గా మారాయి. ఎందుకంటే వరుసగా తాజాగా అంబటి రాంబాబు మొదలుకొని నిన్న కాక మొన్న మాజీ మంత్రి విడుదల రజని, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులపై జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి వ్యవహారంపైన జగన్ స్పందించారు. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు బొల్లా బ్రహ్మనాయుడితో కూడా ఆయన ఫోన్లో మాట్లాడారు. జరిగినటువంటి పరిణామాలు, అదేవిధంగా జరుగుతున్నటువంటి రాజకీయ హింసకు సంబంధించి, రాజకీయ దాడులకు సంబంధించినటువంటి అంశాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఇప్పటికే జగన్కి నివేదిక అందజేసింది. అందులో భాగంగానే ఆయన ఇరువురు నాయకులతో కూడా మాజీ మంత్రి రజనీది, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడుతో కూడా జగన్ ఫోన్లో మాట్లాడి వాళ్ళని పరామర్శించారు. వాళ్ళకి పూర్తిగా పార్టీ అండగా ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరికి సంబంధించినటువంటి వ్యవహారంలో దాడులకి ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు, పూర్తిగా రాజకీయ దాడులను పూర్తిగా ఖండిస్తాము. అదేవిధంగా దాడులకు గురైనటువంటి నాయకత్వానికి పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది, న్యాయపరంగా అవసరమైనటువంటి అన్ని సహాయ సహకారాలను కూడా అందిస్తామని కూడా జగన్ వారికి భరోసా ఇచ్చారు. మరోవైపు అంబటి రాంబాబుపై జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి వ్యవహారం, ఆయన ఇంటిపై జరిగినటువంటి దాడి, పార్టీ కార్యాలయంపై జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి వ్యవహారం, ఇదంతా కూడా రాజకీయంగా కూడా సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో నిన్న ఈరోజు కూడా పెద్ద ఎత్తున ఈ ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అందులో భాగంగానే ఈ ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం పైన ఆయన భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా త్వరలోనే జగన్ గుంటూరు వచ్చి దాడికి గురైనటువంటి అంబటి రాంబాబు కుటుంబాన్ని, పార్టీ కార్యాలయాన్ని కూడా సందర్శించి పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలు కూడా అండగా ఉంటామని కూడా భరోసా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే త్వరలోనే జగన్ గుంటూరు పర్యటించబోతున్నారు. గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాడికి గురైనటువంటి నాయకులను కూడా ఆయన పరామర్శించబోతున్నారు. అటు పల్నాడు జిల్లాకు సంబంధించి, ఇటు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు, ఇటు అంబటి ఫ్యామిలీని, అంబటి కుటుంబానికి సంబంధించి జరిగినటువంటి దాడి, ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండంగానే జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి వ్యవహారం, ఇదంతా కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం పైన పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా ఇప్పటికే జగన్కి నివేదిక ఇచ్చింది. అందులో భాగంగానే త్వరలో ఆయన గుంటూరులో పర్యటించబోతున్నారు. పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి భరోసా ఇవ్వడం, అదేవిధంగా దాడి జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి కారణాలు, ప్రభుత్వ వైఫల్యాలపై కూడా జగన్ పోరాటానికి ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా నాయకత్వాన్ని సమాయత్తం చేసేటువంటి క్రమంలో భాగంగా భవిష్యత్ కార్యాచరణ కూడా ఆయన ఫైనల్ చేసేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్.